బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ రాయదుర్గంలో యూట్యూబర్ మృతి చెందింది. అయితే గత 3 ఏళ్లుగా కూడా మరో యూట్యూబర్ తో ప్రేమలో ఉన్న ఆ యువతి అయితే తీవ్ర మనస్తాపంతో కూడా ఆత్మహత్యాయత్నం చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే అఖిల్ ను మర్చిపోలేక 2 రోజుల క్రితం కూడా ఆమె ఫోన్ చేసింది. అంటే గతంలో ప్రేమలో ఉన్నప్పటికీ కూడా ఒక ఏడాది క్రితం వారిరువురి మధ్య కూడా వివాదాలు వచ్చాయి. దీంతో వారిద్దరు కూడా విడిపోయిన పరిస్థితి. అయితే అఖిల్ ను మర్చిపోలేక 2 రోజుల కిందట ఫోన్ చేసింది యూట్యూబర్ కోమలి. అయితే ఆ సమయంలో వారిద్దరి మధ్య కూడా వాగ్వాదం వచ్చింది. దాని కారణంగా ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అఖిల్ తో లవ్ ఆమెకు ఏర్పడింది. ఏడాది కిందట ఇద్దరికి మధ్య కూడా విభేదాలు వచ్చాయి. దీంతో బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ ఘటన ముందు ఆమె అసలు మణికొండ చిత్రపూర్ కాలనీలో ఉన్న తన మామ ఇంట్లో ఉండేది. డిగ్రీ చేస్తూ పార్ట్ టైంగా యూట్యూబర్గా కూడా కోమలి యూట్యూబ్ షార్ట్స్ చేసుకుంటూ అలా వీడియోలు చేసుకుంటూ ఆమె ఉండేది. డిగ్రీ చేస్తూ పార్ట్ టైంగా ఈ యూట్యూబ్ను యూజ్ చేసుకుంటూ ఉండేది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అఖిల్తో లవ్ ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. 3 సంవత్సరాలలో వారు చాలా హ్యాపీగా గడిపారు. అయితే మధ్యలో ఏడాది కిందట అఖిల్తో విభేదాలతోటి బ్రేకప్ చెప్పుకున్నారు. అఖిల్ను మర్చిపోలేక 2 రోజుల కిందట ఫోన్ చేసింది. ఇద్దరి మధ్య వాగ్వాదంతో తీవ్ర మనస్తాపం చెందింది. హైదరాబాద్ రాయదుర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూట్యూబర్ కోమలి మృతి చెందింది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో లవ్లో ఉన్న కోమలి మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో నివాసం ఉంటుంది. డిగ్రీ చేస్తూ పార్ట్ టైంగా యూట్యూబర్గా ఉంది కోమలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అఖిల్తో లవ్లో ఉంది. ఏడాది కిందట ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అఖిల్తో బ్రేకప్ చెప్పుకున్నారు. అఖిల్ను మర్చిపోలేక 2 రోజుల కిందట ఫోన్ చేసినట్టు కూడా జరుగుతుంది. అయితే ఇద్దరి మధ్య వాగ్వాదంతో తీవ్ర మనస్తాపానికి గురైంది కోమలి. దీంతో మనస్తాపం తట్టుకోలేక ఆమె మృతి చెందినట్టు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అఖిల్తో లవ్లో ఉన్న కోమలి మృతి చెందడం పట్ల పలువురు యూట్యూబర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ కూడా ప్రేమలో ఉన్న సమయంలో ఎంతో హ్యాపీగా ఉన్నారు. అయితే ఏడాది కిందట వచ్చిన చిన్న చిన్న గొడవల కారణంగా వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తే ఆ విభేదాలు కాస్త తారాస్థాయికి చేరి బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. అయితే అఖిల్ను మర్చిపోలేక ఆ యువతి 2 రోజుల కిందట ఫోన్ కూడా చేసి మాట్లాడింది. అయితే మాట్లాడిన సమయంలో బహుశా వారిద్దరి మధ్య డిస్కషన్ ఎంతకు దారి తీసింది, ఈ డిస్కషన్ ఏం చేసుకున్నారు, ఏం డిస్కస్ చేసిన కారణంగా ఆమె మృతి చెందాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అంతటి మనస్తాపానికి గురైన ఏం మాట్లాడుకున్నారు అన్నదానికి సంబంధించి సందిగ్ధత నెలకొంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, కోమలి మృతికి గల కారణాలు ఏంటి? మనస్తాప అంటే ఎప్పుడైతే 2 రోజుల క్రితం ఆ లవర్ కి కాల్ చేసిందో ఆ టైంలోనే ఆమె తీవ్రంగా మనస్తాపానికి గురైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఈ కేసుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? యూట్యూబర్ గా రాణించినటువంటి కోమలికి మరొక యూట్యూబర్ పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య కూడా ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో అఖిల్ రెడ్డి అనే యూట్యూబర్ తోనే ఆమెకి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కూడా 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి మనస్పర్ధలు ఏర్పడి గొడవ పడి విడిపోవడం జరిగింది. విడిపోయినప్పటికీ కూడా అఖిల్ రెడ్డితో ఉన్నటువంటి పరిచయము సంబంధాలు మర్చిపోలేక మళ్ళీ అఖిల్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం కోమలి చేసింది. కానీ కోమలికి అఖిల్ రెడ్డికి మళ్ళీ గొడవ జరగడంతో ఆమె మనస్తాపానికి గురై 2 రోజుల నుంచి తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే బీటెక్ చదువుతూనే యూట్యూబ్ లో వీడియోలు, అంటే బిఎస్సి చదువుతూనే యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ యూట్యూబర్ గా మారిన కోమలి పరిచయం ఏర్పడిన తర్వాత ఒకసారిగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడంతోనే ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులకి ఆమె బంధువులు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోమలి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి మార్చరికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకి అప్పచెప్పనున్నారు. అయితే రాయదుర్గం పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి ఆమె ఏమైనా సూసైడ్ నోట్ రాసిందా, లేదంటే ఎవరికైనా ఫోన్ ద్వారా సమాచారం పంపిందా అనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ఆమె ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈమె యూట్యూబర్ గా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంది. ఆ పరిచయం ద్వారానే అఖిల్ రెడ్డితోని పరిచయం ఏర్పడింది అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన పైన దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తులోనే కోమలి మృతికి కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా వివరాలు తెలిసే అవకాశం ఉంది. వాళ్ళు చివరిసారిగా మాట్లాడుకున్న ఫోన్ లో అఖిల్ రెడ్డి కోమల్ని ఏమైనా బెదిరించాడా, దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో మొత్తంగా కూడా కోమలి మృతికి సంబంధించి పోలీసులు అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు. ఒకసారి ఆమె ఏమని చూద్దాం.
గాయస్, నాకు స్కూల్ డేస్లో లైక్ అరౌండ్ 7th or 8th ఆ టైంలో కొన్ని థాట్స్ వచ్చాయి. సో నాకు ఎందుకు ఆ టైంలో ప్రదీప్ అంటే కొంచెం క్రష్, కొంచెం. అయితే ఆబ్వియస్లీ నా ఫేవరెట్ హీరో యష్, ఆల్వేస్ యష్. అప్పటికి ఆయన పెళ్ళి అయిపోయింది కదా. సడన్గా ఒకసారి ఆలోచిస్తూ నేను ఎందుకు యష్ కోసం బాధపడాలి, నాకు ప్రదీప్ ఉన్నాడు కదా, ప్రదీప్తో పెళ్ళి అవుతుంది, వాడు పక్క నాకే అని అనుకునేదాన్ని. బట్ ఆబ్వియస్లీ ఇప్పటికీ ప్రదీప్కి పెళ్ళలేదు కదా. సో కొంచెం క్రష్ ఉంది. నో ప్రాబ్లం. వాడు 60 వచ్చినా పెళ్ళి చేసుకోకపోతే ఐ ఆల్వేస్ రెడీ. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా కంప్లీట్ చేసి నీ కోసం వస్తా. గాయస్, నాకు స్కూల్ డేస్లో లైక్ అరౌండ్ 7th or 8th ఆ టైంలో కొన్ని థాట్స్ వచ్చాయి. సో నాకు ఎందుకు ఆ టైంలో ప్రదీప్ అంటే కొంచెం క్రష్, కొంచెం. అయితే ఆబ్వియస్లీ నా ఫేవరెట్ హీరో యష్, ఆల్వేస్ యష్. అప్పటికి ఆయన పెళ్ళి అయిపోయింది కదా. సడన్గా ఒకసారి ఆలోచిస్తూ నేను ఎందుకు యష్ కోసం బాధపడాలి, నాకు ప్రదీప్ ఉన్నాడు కదా, ప్రదీప్తో పెళ్ళి అవుతుంది, వాడు పక్క నాకే అని అనుకునేదాన్ని. బట్ ఆబ్వియస్లీ ఇప్పటికీ ప్రదీప్కి పెళ్ళలేదు కదా. సో కొంచెం క్రష్ ఉంది. నో ప్రాబ్లం. వాడు 60 వచ్చినా పెళ్ళి చేసుకోకపోతే ఐ ఆల్వేస్ రెడీ. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా కంప్లీట్ చేసి నీ కోసం వస్తా. గాయస్, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అఖిల్తో ప్రేమాయణం సాగిస్తూ ఉన్న కోమలి మృతికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె గతంలో 3 సంవత్సరాల పాటు కూడా అతనితో ప్రేమలో ఉంది. అయితే కొన్ని వివాదాల కారణంగా కూడా వారి ఇరువురు విడిపోయి బ్రేకప్ చెప్పేసుకున్నారు. అయితే అతన్ని మర్చిపోలేకో ఏం జరిగిందో కానీ 2 రోజుల క్రితం కోమలి అతనికి కాల్ చేయడం జరిగింది. ఆ కాల్లో వారిద్దరూ దీనికి సంబంధించి మాట్లాడారు. అసలు ప్రియుడు అఖిల్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, దేనికి ఆమె మనస్తాపానికి గురైంది, మనస్తాపానికి గురై చనిపోవడానికి గల కారణాలు ఏంటి అన్న కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా తన మామయ్య ఇంట్లో ఉండి డిగ్రీ కోర్స్ చేసుకుంటూ కూడా ఆమె యూట్యూబర్గా చేస్తూ ఉంది. ఎంతో చక్కగా ఉంది, చక్కగా ఆమె ఉంది. అయితే కేవలం మనస్తాపానికి గురై ఈ విధంగా ప్రాణాలు తీసుకుందా, అసలు ఏం జరిగింది అన్న కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా యూట్యూబర్ కోమలి మృతికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు మామ వాళ్ళని అలాగే కుటుంబ సభ్యులను కూడా దర్యాప్తు చేస్తూ విచారిస్తూ ఉన్నారు. కొంచెం క్రష్, కొంచెం. అయితే ఆబ్వియస్లీ నా ఫేవరెట్ హీరో యష్, ఆల్వేస్ యష్. అప్పటికి ఆయన పెళ్ళి అయిపోయింది కదా. సడన్గా ఒకసారి ఆలోచిస్తూ నేను ఎందుకు యష్ కోసం బాధపడాలి, నాకు ప్రదీప్ ఉన్నాడు కదా, ప్రదీప్తో పెళ్ళి అవుతుంది, వాడు పక్క నాకే అని అనుకునేదాన్ని. బట్ ఆబ్వియస్లీ ఇప్పటికీ ప్రదీప్కి పెళ్ళలేదు కదా. సో కొంచెం క్రష్ ఉంది. నో ప్రాబ్లం. వాడు 60 వచ్చినా పెళ్ళి చేసుకోకపోతే ఐ ఆల్వేస్ రెడీ. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా కంప్లీట్ చేసి నీ కోసం వస్తా.